వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుజస్తంభన అనేటువంటిది ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలం ఈ కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే జన్మ కుజుని యొక్క స్థితి ఏర్పడినది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి రాహు యొక్క బలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది, చంద్రబలం ఉన్నది, వక్రించినటువంటి గురు బలం ఉన్నది. ఈ మూడు గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. అటు జన్మ కుజుడు, అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహాలు, ఇవి రెండింటినీ చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేసేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ, ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అనేటువంటి విషయాన్ని మిథున రాశి వారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహస్థితి మీకు ఉక్రోషాన్ని, క్రోధాన్ని, కోపాన్ని కలగజేస్తూ ఉంటుంది. అలాగే ఎంతసేపు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కాకుండా అతి విశ్వాసాన్ని సైతం ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. నేను వచ్చానని చెప్పు, నేను చేయమన్నానని చెప్పు, నేను చెప్పినా చేయలేదా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది, కోపాన్ని పెంచుతుంది. అందువల్ల క్రోధాన్ని తగ్గించుకుంటూ ఉండాలి, శాంత మనస్కులవుతూ ఉండాలి. ప్రత్యేకించి జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. ఇక్కడ జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం. రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో అటు జన్మకుజుడు కానీ అష్టమరవి కానీ అలాగే పీడిస్తారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక పనిని పూర్తి చేస్తారు, దానికి ప్రతిఫలం ఉండదు. ఏదో ఆశించి ఒక ప్రాంతానికి వెళ్తారు, కష్టపడి ప్రయాణం చేసుకుని వెళ్తారు, తీరా వెళ్ళాక అక్కడ ఎవరు ఉండరు. ఇలా శారీరక శ్రమ, మానసిక శ్రమ, అలాగే డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా పెట్టుకొని ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకుని వెళ్తారో అవేమీ సాధించలేక ఇటు ఈ మూడు కూడా వృధా వ్యర్థమైపోతూ ఉంటాయి. దీనివల్ల ఉక్రోషం వస్తుంది, కోపం వస్తుంది. ఈ మానసికమైనటువంటి సంఘర్షణల పట్ల ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పని అవ్వలేదు అంటే నిదానంగా చేయాలి, ఎప్పుడు కోపంతో ఆలోచించకూడదు. చాలా ప్రశాంత వదనంతో ముందుకు వెళుతూ ఉండాలి. ఏదైనా ఒకరు మీ మాట వినలేదు, వాళ్ళు కుటుంబ సభ్యులైనా, మీ తోటి ఉద్యోగస్తులైనా, పై అధికారులైనా, వినకపోతే వినమ్రంగానే మరలా ఇంకొకసారి తెలియజేయాలి తప్పితే అహంకారంతో ప్రవర్తించకూడదు. దానివల్ల మీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడుండేటువంటి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నది. అది కూడా మీ ద్వారానే, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి పాడు చేయని అవసరంలా మీకు మీరుగానే పాడైపోయేటువంటి, అది మాట వల్లనే వచ్చేటువంటి సమస్యల్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ప్రతి పని కూడా ఆచితూచి చేస్తూ ఉండండి. మాట్లాడేటువంటి ప్రతి మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కడా కూడా కోప్పడకండి, తొందరపాటు పడకండి, ప్రతిదీ నిదానంగా వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.